45 ఎలక్ట్రిక్ బస్సులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే తలమానికమైన పథకం మహాలక్ష్మి అని, ఈ పథకం ద్వారా తెలంగాణ మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కాలుష్య రహిత తెలంగాణ ధ్యేయంగా ఎలక్ట్రిక్ బస్సులను సర్కారు ప్రారంభిస్తుందని చెప్పారు. అనేక సంవత్సరాలు చేపట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీ. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడి అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి అనేక సంవత్సరాలు చేపట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీని. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా